Irrigation Minister Ambati Rambabu, calling it shameful that he challenged him to debate on Polavaram project. Speaking during distribution of small ration cards in Palakollu, West Godavari district, Ramanaidu said Ambati deserves an Oscar for lying and accused him of raising his hands without completing the crucial Polavaram project. He further alleged that Ambati lacks even the basic understanding of the Polavaram project, stating that even lower level leaders of the current government have more knowledge about it. Ramanaidu blamed the previous YSRCP government for the damage of the diaphragm wall, claiming it was a direct result of their mismanagement. He also accused the YSRCP of creating unnecessary hurdles and resorting to disparate tactics for political survival. Super 6 పథకాలను మరి 2019లో పాదయాత్రలో ఆయన పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టును చూసి ఆ రోజు మీ పత్రికా విలేకరులతో ఆయన కూడా మాట్లాడాడు. పోలవరం ప్రాజెక్టు అసలు నిర్మాణం కావట్లేదు, వృధాగా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే భూమి లోపల, అంటే ఇప్పుడు ఏదైతే మనం నేల మీద ఉన్నామో అక్కడి నుంచి 100 మీటర్ల అడుగు నుంచి నిర్మాణం చేసుకొస్తారు. భూమిలో నిర్మాణం అవుతుంది డయాఫ్రమ్ వాల్. అంచేత ఈయన పోలవరం ప్రాజెక్టు కాడికి వెళ్ళేటప్పటికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాల్ మాదిరిగా పెద్ద గోడలాగా కనిపిస్తుంది అనుకున్నాడు ఈయన. తీరా చూస్తే అక్కడ ఏ గోడ కనపడలేదు. దాంతో అసలు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కాలేదన్నాడు ఆయన. అది భూమిలో ఉంటుంది, అంటే 100 మీటర్ల లోతున డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తారు. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి రెండవ కృష్ణుడు అంబటి రాంబాబు గారు. వీళ్ళు మాట్లాడతారు. అంబటి రాంబాబు గారు అయితే ఇంకొక విషయంలో కూడా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని చెప్పారు. అటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి మీడియా ఉంది, మైక్ ఉంది, మా సోషల్ మీడియా ఉంది, మా పేటీఎం మ్యాచ్ ఉంది అని ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అది ఇటువంటి వ్యక్తులకి, ఇటువంటి వాళ్ళకి ఆ యొక్క పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. నీకు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు, వెనక్కి నెట్టేసావు, పోలవరాన్ని ముంచేసావు, ప్రశ్నార్థకం చేసావు, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని చేతులు ఎత్తేసావు నువ్వు. అంబటి రాంబాబు గారు అంటే అబద్ధాలు అందివేయడంలో ఆయనకు మంచి అందివేసిన చెయ్య. అబద్ధాలు చెప్పడంలో ఆయన మించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు లేనిటువంటి పరిస్థితి. 2019లో పాదయాత్రలో ఆయన పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టును చూసి ఆ రోజు మీ పత్రికా విలేకరులతో ఆయన కూడా మాట్లాడాడు. పోలవరం ప్రాజెక్టు అసలు నిర్మాణం కావట్లేదు, వృధాగా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే భూమి లోపల, అంటే ఇప్పుడు ఏదైతే మనం నేల మీద ఉన్నామో అక్కడి నుంచి 100 మీటర్ల అడుగు నుంచి నిర్మాణం చేసుకొస్తారు. భూమిలో నిర్మాణం అవుతుంది డయాఫ్రమ్ వాల్.